సో 8 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఏ పర్మిషన్ రాలే. 1 ఇయర్లో ఇగో 11 పర్మిషన్లు మనం సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి తెచ్చాం. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. మీ డేట్లు చూడండి. సిడబ్ల్యూసి నుంచి హైడ్రాలజీ 30th November 2017, ఇంటర్స్టేట్ 3rd November 2017, CMS 24th November 2017, irrigation planning 13th April 2018, farmers welfare 11th May 2018, cost appraisal 1st May 2018, CSMRS 21st May 2018, Ministry of Environment and Forest 4 పర్మిషన్లు వచ్చినాయి. 24th October 24th November 2017, Central Groundwater Board 21st November 2017, MOTA 30th January 2023, final approval TAC 14th June 2018. సో అన్ని అనుమతులతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాం. కొంతమంది అప్పుడప్పుడు మీరు వినేవాళ్ళు కాళేశ్వరంకు డిపిఆర్ఏ లేదు, డిపిఆర్ఏ లేకుండా కాళేశ్వరం కట్టినా కూడా ఆ మధ్యలో మన మీద బురద జల్లేదు. డిపిఆర్ లేకుంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఇన్ని అనుమతులు ఇస్తుందా? అసలు డిపిఆర్ సబ్మిట్ చేయకుండా సిడబ్ల్యూసి స్క్రూటినీ చేస్తుందా? అసలు ఎవడన్నా లోన్ ఇస్తాడా? అంటే ఇన్ని అనుమతులు ఉన్నాయి కనుకనే మనకు లోన్ వచ్చింది. మనం ఈ అనుమతులన్నీ కూడా సాధించి ప్రాజెక్ట్ నిర్మాణం చేయగలిగాం. అంటే కాళేశ్వరం హ్యాస్ ఎవ్రీ పర్మిషన్, ఎవ్రీ అప్రూవల్. అంటే స్టాట్యుటరీగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సిన అన్ని అనుమతులను కాళేశ్వరం ప్రాజెక్టు పొందింది. ఇంక్లూజింగ్ కాస్ట్ అప్రైజల్, డిపిఆర్ కూడా 80,000 కోట్లకు కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఆమోదించింది. ఎవ్రీ అంటే అన్ని అనుమతులు కూడా ఉన్నాయి దాంట్లో. అంటే 80,000 కోట్లకు ఆమోదించినప్పుడేమో 2 TMC పర్ డే, మనం తర్వాత మళ్ళీ 3 TMC పర్ డేకి మార్చి 1,27,000 crores తోని మరొకటి కూడా మనం పంపినాం.